హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు జనవరి 31, 2026 శనివారం. లాస్ట్ టైము వాటర్ హీటర్ రాడ్ నేను ఆర్డర్ పెట్టాను. అది నాకు లాస్ట్ గురువారం డెలివరీ అయ్యింది. డెలివరీ అయితే నేను సాటర్డే ఓపెన్ చేసి వాటర్ బకెట్లో వాటర్ పెట్టి ఓపెన్ చేసి వాటర్ హీటర్ పెట్టాను వెన్నీళ్ళు కాచుకుందాం అనేసి. ఫస్ట్ ఇలా స్విచ్ చేసి వేయగానే ఒక 2-3 నిమిషాలకి రాడ్స్ ఎర్రగా అయిపోయి ఏదో సౌండ్ వచ్చింది. నేను వెంటనే ఆఫ్ చేసి నేను రిటర్న్ పెట్టేశాను అది ప్రోడక్టు. సో ఆ రిటర్న్ అంటే యాక్చువల్గా నేను ఆర్డర్ క్యాన్సిల్ పెడదామని అనుకుంటే అక్కడ ఆర్డర్ క్యాన్సిల్ లేదు, రీప్లేస్మెంట్ ఒకటే ఆప్షన్ ఉంది నాకు. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను మనీ రీప్లేస్ అది ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఎంతో కొంత మనీ వస్తాయేమో అనేసి. కానీ అక్కడ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది నాకు. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు పాత ప్రోడక్ట్ ఇచ్చేసి కొత్త ప్రోడక్ట్ వచ్చింది నాకు. సేమ్ అదే ఇమ్రెషన్ రాడ్, వాటర్ హీటర్ రాడ్, 2000 వాట్స్ రెడ్ షెల్ కంపెనీ. సో దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇది కొంచెం బాగా వర్క్ కావాలనేసి అనుకుంటున్నాను. సో జస్ట్ ఓపెన్ చేస్తాను. బ్లేడ్తో కోసాను. ఈసారి ఫ్లిప్కార్ట్లో ఏదన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా ఫ్లిప్కార్ట్ అయినా కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వస్తువులు రీప్లేస్మెంట్ కానీ లేకపోతే రిటర్న్ కానీ ఆప్షన్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఇక మళ్ళీ కొత్తది వచ్చింది నాకు. ఇమరేషన్ రాడ్ కొత్తది వచ్చింది నాకు. సేమ్ రెడ్ షెల్ నుండే మళ్ళీ కొత్తది వచ్చింది. ఇదన్నా కొంచెం బాగా వర్క్ కావాలనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా తెలంగాణలో చాలా చలి ఉంటుంది. ఉదయం చన్నీళ్ళతో స్నానం చేయలేక ఇమరేషన్ రాడ్ ఆర్డర్ పెట్టాను. ఇదన్నా కొంచెం బాగా వర్క్ కావాలనేసి అనుకుంటున్నాను. ఇదన్నా కొంచెం బాగా రెడ్ షెల్ కంపెనీ 2000 వాట్స్. ఈ 2000 వాట్స్ ఇదే 2000 వాట్స్లో వేరే కంపెనీలు 1000 రూపీస్ వరకు ఉన్నాయి. ఇది 800 to 1000 రూపీస్ వరకు ఉన్నాయి. ఇది కేవలం 350గా వచ్చింది. వారంటీ కూడా ఇచ్చాడు. వారంటీ కార్డు, రెడ్ షెల్ వారంటీ కార్డు కూడా ఇచ్చాడు. ఇవన్నీ అంత ఉపయోగపడవనేసి నేను అనుకుంటున్నాను. ఇదన్నా బాగా ఉపయోగపడుతుందేమో, యూజ్ అవుతుందేమో అనేసి, వర్క్ అవుతుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు హాస్టల్లో ఉన్నాను. ఈరోజు మాకు సెలవు, ఆఫీస్ సెలవు. అందుకే చూడండి ఫ్రెండ్స్, రూమ్లో ఎవరూ లేరు. ఈ బెడ్ మీద గల అబ్బాయి
ఏదో వాళ్ళ ఆఫీసు క్రికెట్ టోర్నమెంట్ ఉందనేసి సికింద్రాబాద్ వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఈ మధ్యలో పెద్ద అబ్బాయి డ్యూటీ ఉందని వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి కూడా ఏదో చిన్న పని ఉందని యాక్చువల్‌గా 3 గంటలకి ఈ అబ్బాయి డ్యూటీకి 3 గంటలకి వెళ్తాడు. కానీ ఈరోజు బయట ఏదో చిన్న పని ఉందని వెళ్ళాడు. ఇది ఫ్రెండ్స్ మా హాస్టల్‌లో బయట నుండి ఈ వీళ్ళ హాస్టలే 3 హాస్టల్లు ఉన్నాయి. 2 బాయ్స్ హాస్టల్లు, ఒకటేమో లేడీస్ హాస్టలు. ఈ ఎదురుకుంటా ఈ బిల్డింగు లేడీస్ హాస్టలు, ఈ బిల్డింగు బాయ్స్ హాస్టలు. ఇప్పుడు నేను ఉంటున్నది ఇంకో హాస్టలు. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.